నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య హస్త సాముద్రికా నిపుణులు తాడి కేదార్నాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చేతి రేఖల్ని బట్టి వీరు ప్రేమ వివాహం చేసుకుంటారా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అని చెప్పొచ్చు అని అంటారా? ఒకవేళ ప్రేమ వివాహం చేసుకుంటే ఏ రేఖ ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది అంటారు? రేఖ అనే కన్నా రేఖలు అనడం బెటర్ ఏమో. అంటే ఒకటి రెండు సూచనలను బట్టే మనం చెప్పవలసి ఉంటుంది. సాధారణంగా మనకి ఎవరు ముందుగా ప్రేమ అనేటువంటిది ఒక అనుభూతి, ఆహ్లాదం, దాన్ని బట్టి ఎక్కువ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మన హస్తలు శుక్రచంద్ర స్థానాలు రెండు కూడా మన లవ్ అండ్ ఎఫెక్షన్ తెలియజేస్తూ ఉంటుంది. ప్రేమ అంటే ఇప్పుడు కేవలం ఒక అమ్మాయి అబ్బాయి ఎఫెక్షనే కాదు, తల్లి కొడుకుపై చూపించేది, అన్న చెల్లెలపై చూపించేది, ఇవన్నీ కూడా మన శుక్రచంద్ర స్థానాలు రెండు ప్రధానంగా సూచిస్తూ ఉంటాయి. చంద్రుడు మనోకారకుడు కాబట్టి చంద్రుడు ఇంపార్టెంట్గా మనకి వర్కౌట్ అవుతాడు. దాని తర్వాత హృదయ రేఖ అంటూ ఉంటారు. మనలో భావాలు, మన యొక్క మనసు ఏమిటో తెలుసుకునేది హృదయ రేఖ. కాబట్టి ఈ హృదయ రేఖను బట్టి మనం చెప్పవలసి ఉంటుంది మెయిన్గా. తర్వాత ఈ రెండు కూడా కాస్త ఎలివేటెడ్గా ఉంటే వారు ఎప్పుడు కూడా కొద్దిగా విలాస పురుషులు అవుతూ ఉంటారు. అలాగే ఒక ఆహ్లాదం అనేటువంటిది ఉంటుంది. అలాగే హ్యాండ్స్లో ఆర్టిస్టిక్ హ్యాండ్ అంటూ ఉంటారు, కళాహస్తం అని చెబుతూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ ఊహల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మాకు అది ఒక అమ్మాయి అయితే కనుక అబ్బాయి అందంగా ఉండాలని, లేకపోతే కనుక కొన్ని మంచి పొజిషన్లో ఉండాలని, ఏదో సంథింగ్ ఇలాంటివి కోరుకుంటూ ఉంటారు. అబ్బాయి కూడా ఇంచుమించు ఇటువంటి కోరికలే ఉంటూ ఉంటాయి. ఆ కోరికలు ఎప్పుడైతే ఈ రెండు కూడా ఇస్తూ ఉంటాయి అన్నమాట, అటువంటి కోరికలు అన్నింటినీ కూడా. అలాగే ఎక్కువ ఇది బట్టలు చేంజ్ చేయడం ఎక్కువగా, అలా అందంగా తయారవ్వడం అనేటువంటిది ఈ రెండు ఇస్తూ ఉంటుంది. అలాగే హృదయ రేఖ అనేటువంటిది మనలో ప్రేమను తెలియజేస్తూ ఉంటుంది. ఈ హృదయ రేఖ కనుక మనకి గురుస్థానం వైపుకు వెళ్తే వారి ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఇప్పుడు స్త్రీలకు ఎక్కువ ఉందనుకోండి, చాలా ఒక వాళ్ళు చేయవలసినటువంటి ధర్మాలు చేస్తూ ఉంటారు. అంటే భర్తకి చేయవలసినటువంటి ధర్మాలు. అదే భర్తలో ఉందనుకోండి, భార్యను కూడా అలాగే చూస్తూ ఉంటారు, తాను చేయవలసినటువంటి ధర్మాల వరకు చూస్తూ ఉంటారు. అదే ఈ రేఖ మధ్యలో ఉందనుకోండి, వీళ్ళు ఎక్కువ మీరు అడిగినట్టు ప్రేమకే ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటారు. ఎక్కువ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్రేమకి ఇది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది చిన్నతనం నుంచే. అలాగే వారికి ఏంటంటే ఎంజాయ్ చేయాలనేటువంటి మనస్తత్వం. అంటే అది కొద్దిగా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యతలో ఉంటారు, కానీ వీళ్ళు ముఖ్యంగా చిన్నతనం, ఆ వయసు వచ్చేటప్పటికి చిన్నతనంలో కొద్దిగా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రేఖ మన బుద్ధి రేఖ ఎప్పుడైతే కొన్ని రేఖలు అటాచ్మెంట్ అయ్యి ఈ రేఖని టచ్ చేస్తున్నాయో వారు సాధారణంగా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. అలాగే ఈ రేఖ ఎప్పుడైతే బెండ్ ఉంటుందో కొద్దిగా ఎక్కువ, అంటే ఇది ఇప్పుడు సాధారణంగా నా చేతిలో చూడండి, కొద్దిగా బెండ్ ఉంది, కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంతో కొంత బెండ్ అవ్వాలి. బెండ్ అయితే కనుక వీళ్ళు ఎక్కువ ఎఫెక్షనేటివ్గా ఉంటూ ఉంటారు. అంటే ఈ రేఖ కొంతమందికి చక్కగా చూపిస్తూ ఉంటుంది. స్ట్రైట్గా చూపించాడంటే అది కొద్దిగా ఎఫెక్షన్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బెండ్ అవుతుందో ఇది ఎఫెక్షన్ మొత్తం అందరి మీద, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఎక్కువ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి పెళ్ళికి ముందేమో భార్య మీద ఉంటుంది, పెళ్ళైన తర్వాత పిల్లల మీద ఉంటుంది. అలాగా అదే కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మనవల మీద ఉంటుంది. అలా ఎఫెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. స్టాండర్డ్గా ఉండదు, ఇది బెండ్ అవ్వాలి. అదే బెండింగ్ లేదనుకోండి, అందరినీ సమానమైనటువంటి దీంతో చూస్తూ ఉంటారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగా ఎవరికైనా సరే ఈ రేఖ ఇలా మధ్యలో ఉండి ఈ రేఖ కొద్దిగా అటాచ్మెంట్ లైన్స్ అన్న వస్తే కనుక వారు ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్కి ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు. ప్లస్ ఈ రెండు కూడా ఎలివేటెడ్గా ఉండాలి. ఎలివేటెడ్ అయితే వారు సాధారణంగా ప్రేమలో పడతారని చెప్పచ్చు. ముఖ్యంగా ఆర్టిస్టిక్ హ్యాండ్ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ లవ్లో పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా అటువంటి హ్యాండ్స్ ఉంటే కనుక వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఏమన్నా ఎదురైతే కనుక వారు ఎవరైనా సలహాలు తల్లినో తండ్రినో అన్నయ్యనో ఎవరినో ఒకరు అడగడం బెటర్ ఆడవాళ్ళు అయితే.
మగవాళ్ళైనా అంతే కూడా సేమ్ ఇలాగే మనం చెప్పొచ్చు. అలాగే ఈ రేఖ శని స్థానంలో అంతమవుతుంది అనుకోండి, ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా ప్రేమ అంటే ఏంటి, అటు కట్నం వస్తుందనో, లేకపోతే కనుక అమ్మాయిని చేసుకుంటే మంచి గౌరవ మర్యాదలు వస్తాయనో, లేకపోతే కనుక ఏదో ఒక వారిలో ఒక స్వార్థం అనేటువంటిది ఉండి, అంటే అటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుంటే హృదయరేఖ వారికి ఇది ఉంటే కనుక ఎంతో కొంత స్వార్థం లేకుండా వారికి మ్యారేజ్ అవ్వదు. అలాగే మనం వారు ఏ విధంగా ఎటువంటి ఇది ఉద్దేశపూర్వకంగా ఉంటారో చెప్పచ్చు. అలాగే కొంతమందికి ఈ రేఖ స్ప్లిట్ అవుతూ ఉంటుంది. స్ప్లిట్ అయ్యి గురుస్థానంకి వెళ్ళిందంటే వాళ్ళది పవిత్ర ప్రేమ. వాళ్ళు ఖచ్చితంగా స్త్రీలైతే కనుక ఇది పాతివ్రత్య ధర్మాలని వహిస్తూ ఉంటారు. అలాగే పురుషులైతే కనుక ఇది మరొక స్త్రీ వంక మ్యాక్సిమం చూడడానికి ఆస్కారం ఉండదు. తన ధర్మాలని తను పర్ఫెక్ట్గా నిర్వహిస్తారు. ఈ లైన్ ఈ హృదయరేఖ గురుస్థానంలోకి వచ్చినా, ఈ రేఖ స్ప్లిట్ అయ్యి గురుస్థానం మీదకి వెళ్ళినా ఇది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ధర్మాలను వారు నిర్వర్తిస్తూ ఉంటారు. అదే మనకి ఇది భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు కాలం చేసినా కూడా అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల ఏమన్నా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చేమో, కానీ సాధారణంగా వీరు ఇది ఒకరి ఎందే ఇష్టత అనేటువంటిది చూపిస్తుంది. అంటే ఒకరితోనే ఉంటారు ఇంచుమించు వాళ్ళ మనసులో కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్కసారి సెకండ్ మ్యారేజ్లు జరిగినా కూడా, అంటే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో ఏంటి మంచి అనేది జరగదు, అంటే గొడవ పడుతూ ఉంటారు. అది దానికి వివాహరేఖ చూడాలి. అంటే ఈ రేఖ దీంతో పాటు దీని వివాహరేఖ అంటాం, చిటికిన వేల కింద చిన్నది ఉంటుంది చూసారా, ఈ రేఖలో కనుక బ్రేక్స్ ఉండి ఇది మన ఈ శిరోరేఖ ఇది జీవితరేఖ రెండు కూడా ఎడంగా ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు వివాహ విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. అంటే రోజు ఇంకా అదే రణరంగం అంటూ ఉంటారు. అవును. ఇది ఏమవుతుందంటే భార్యాభర్తలకి ఈ గ్యాప్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మధ్యలో ఇది కొంతమంది గ్యాప్ ఉన్న మధ్యలో బ్రిడ్జ్ లైన్స్ ఉంటూ ఉంటాయి. బ్రిడ్జ్ లైన్ వల్ల ఏదో కొట్టుకున్నా ఇది పిల్లల కోసం, సమాజం కోసం, లేకపోతే పెద్దల కోసం ఎవరో ఒకరి గురించి కాపురం చేస్తారు, లేకపోతే ఉద్యోగాల కోసమైనా వాళ్ళు కాపురాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే వారు ఈ రేఖ కూడా ఇంకొకటి మనం దగ్గర ఇది చెప్పడం మర్చిపోయినా, ఈ రేఖ కొద్దిగా పొడుగ్గా ఉండి ఇది పొడుగు వచ్చిందంటే కనుక వివాహరేఖ వారు కూడా లవ్ మ్యారేజ్కి ఛాన్సెస్ ఉంటాయి. అంటే చిటికన వేలు కింద ఉన్న రెండో రేఖ ఇంకా ఇప్పుడు ఇటువైపు వరకు రావాలి. వచ్చిందంటే వారు చాలా వరకు లవ్ మ్యారేజ్కి, ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఇది భార్య అయితే భార్య, భర్త అయితే భర్త ఎఫెక్షనేటివ్గా ఉంటారు, అంటే అటాచ్మెంట్గా బాగా అన్యోన్యంగా ఉంటారని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే కొంతమందికి ఏమవుతుంది, ఈ రేఖతో పాటు ఒక సన్ లైన్ కానీ ఫేట్ లైన్ కానీ, ఇది మన మెర్కురీ లేనట్టు మన వ్యాపార రేఖ కానీ కలిసిందనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆమెను పెళ్లి చేసుకున్నాడో ఒక అతను, వీడికి అభివృద్ధి అనేటువంటి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వాడు ఇది పనికిమాలిన వాడైనా సరే ఆటోమేటిక్గా అభివృద్ధిలో ఉంటాడు. అంటే కొంతమందికి పెళ్ళైన తర్వాత కూడా కలిసి వస్తూ ఉంటుంది. కలిసి వస్తుంది. అటువంటి రేఖ కలిగిన వారికి సాధారణంగా ఉన్నతమైన సంబంధం వస్తుంది. ఒకవేళ ఉన్నతమైన సంబంధం కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులను కళ్ళు మూసుకుని చేసేసేయండి ఏమవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా యోగం అంతే. ఇప్పుడు కొంతమంది హ్యాండ్లో గవర్నమెంట్ జాబ్ని బట్టి ఇది వాళ్ళ సొమ్ము తినే యోగం ఉందంటే ఆటోమేటిక్గా అటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. మనం ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కోసారి జాబ్ లేకపోయినా పెళ్ళైన తర్వాత జాబ్ కొడుతూ ఉంటారు, అలా కూడా ఉంటుంది. సరే గురువుగారు, అంటే చేతిలో ఏ రేఖను బట్టి ప్రేమ వివాహం చేసుకుంటారు అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.